బాబు చూసారా బాబు ఈ అన్యాయం? ఏంటి మేడం వాళ్ళని అలా గుర్తేశారు? కావాలని డాష్ ఇవ్వలేదు ఎస్ఐ గారు, వాళ్ళే కారుకి అడ్డంగా వచ్చేసారు. లేదు సార్, లేదు, లేదండి బాబు, ఈవిడే మా మీద కోపంతో గుద్దేసింది సార్. మమ్మల్ని చంపాలనుకుంటుంది సార్. మమ్మల్ని కాపాడండి సార్. లేదు ఎస్ఐ గారు, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. లేదండి, అసలు వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. ఏదో యాక్సిడెంటల్ గా జరిగిపోయింది. మీరు ఇంటెన్షనల్గా కార్తో గుద్దడం నేను చూశాను. కావాలనే మీరు వాళ్ళకి డాష్ ఇచ్చారు. అయ్యయ్యో అమ్మా, అబ్బా అబ్బా అబ్బా, అయ్యయ్యో అబ్బో అమ్మా అమ్మా. కానిస్టేబుల్, ఫస్ట్ అంబులెన్స్ కాల్ చేయి. వద్దొద్దు, అంబులెన్స్ రావడం లేట్ అవుతుందేమో. మన వెహికల్లో వెళ్ళిన హాస్పిటల్కి తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించండి. మూవ్. ఎస్ఐ గారు, ఈవిని వదలకండి సార్. అరెస్ట్ చేయండి బాబు, అరెస్ట్ చేయండి. అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టండి సార్. జైల్లో పెట్టండి సార్. అమ్మా నువ్వు జాగ్రత్త అమ్మా. అబ్బా అమ్మో అబ్బా. కావాలనే వాళ్ళకి డాష్ ఇచ్చినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. మీ వెహికల్తో సహా మీరు స్టేషన్కి రావాలి. పదండి. ఎస్ఐ గారు, ఒక్క నిమిషం ఆగండి. మా ఆయనకు ఒకసారి కాల్ చేసుకుంటాను. ఎవరు మీ ఆయన? లాయర్ లగడపాటి రాజేంద్ర ప్రసాద్. సరే. బోనా, చెప్పు. ప్రసాద్, నీతో ఎస్ఐ గారు మాట్లాడతారంట. ఎస్ఐ ఎందుకు? ఇదిగోండి. హలో, నేను పంజాగుట్ట ఎస్ఐ చారీని మాట్లాడుతున్నాను. చెప్పండి ఎస్ఐ గారు. మీ మిస్సెస్ కావాలని యాక్సిడెంట్ చేసి ఓ ఇద్దరిని ఇంజురీ చేసింది. వాట్? ఆవిడ్ని మేము అరెస్ట్ చేస్తున్నాం. వెయిట్ 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 మీరున్న లొకేషన్ షేర్ చేయండి. 5 minutesలోనే అక్కడ ఉంటాను, ప్లీజ్. ఓకే అండి, మీరు త్వరగా రండి. లేదంటే ఈవిడ్ని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి మీడియాని పిలిపించి చెప్తాను. అలాగే, ఇప్పుడే వస్తున్నాను. మీరు సూపర్ విమెన్ అండి. ఎప్పుడు అబద్ధాలు చెప్పే ఆ గురువయ్య బ్యాచ్తో నిజాలు చెప్పించి అదంతా వీడియో తీసి వాళ్ల వేలితోనే వాళ్ల కంట్లోనే పొడిచారు. అందుకే ఎప్పుడు సత్యమే గెలుస్తుంది అంటారు. ఆ సత్యమే గెలుస్తుందండి, కానీ తనంతట తాను గెలవదు కదా. సత్యానికి మీలాంటి ధైర్యం తోడుగా ఉండి గెలిపించాలి. ఈ వీడియో మావయ్య గారికి చూపిస్తే వాళ్ళ భరతం పడతారు. దీపుకి ఏ టెన్షన్ ఉండదు. మొత్తానికి వదిన గారే మరిది గారిని నిర్దోషిగా నిరూపించారన్నమాట. దీపు తప్పు చేస్తుంటే దోషిగా నిరూపించి శిక్ష కూడా వేయించేదాన్ని.
సారీ మేడం, మీ వారు ఇంకా రాలేదు. మీరు మాతో స్టేషన్కి రావాలి. తొందరపడకండి ఎస్ఐ గారు, మా ఆయన వచ్చేస్తారు. మీకు ఎంత కావాలో చెప్పండి, నేను సెట్ చేస్తాను. నాకే లంచం ఇస్తానంటారా? యాక్సిడెంట్ చేయడం, డబ్బులు ఇచ్చి తప్పించుకోవడం. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. మేడం, పదండి స్టేషన్కి. పదండి. మీరు మర్యాదగా వస్తారా, బలవంతంగా తీసుకెళ్ళమంటారా? పదండి మేడం. ఆగండి, ఆగండి, ఆగండి. చెయ్యి వదలండి. ఎవరు నువ్వు? ఆవిడ చెయ్యి వదులుతారా లేదా? ఎవరని అడుగుతుంటే అరుస్తున్నావేంటి? నేను ఆవిడ కొడుకుని. తనేం తప్పు చేసిందని చేపట్టి లాక్కుపోతున్నారు? ఈవిడ కావాలని ఇద్దరిని కారుతో గుద్ది గాయపరిచింది. వాళ్ళని మా పోలీసులు హాస్పిటల్కి తీసుకెళ్లారు. వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు. అటెంప్ట్ టు మర్డర్ కేసు కింద ఈవిడ్ని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్తున్నాం. రమ్మంటే తన హస్బెండ్ వచ్చే వరకు రానంటుంది. నాకే లంచం ఇస్తానంటుంది. అందుకే తీసుకెళ్తున్నాను. ఎస్ఐ గారు, ఒక మహిళను అరెస్ట్ చేసే ముందు లేడీ కానిస్టేబుల్ ఉండాలి అని తెలీదా? మీరెవరండి? లాయర్లా లా పాయింట్లు మాట్లాడుతున్నారు? నేను ఆవిడ కోడల్ని, లాయర్ని కూడా. ఈవిడ క్రైమ్ చేసింది. ఎవిడెన్స్ ఉందా సార్? నేనే ఎవిడెన్స్. ఈవిడ యాక్సిడెంట్ చేయడం నా కల్లారా చూశాను. కోర్టులో పోలీసులు సాక్ష్యం చెల్లదు అని మీకు తెలీదా? గాయపడిన వారు సాక్ష్యం చెప్తారు కదా. సాక్ష్యం చెప్పడానికి ముందు వాళ్ళు కేసు పెట్టాలి. మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. అరెస్ట్ వారెంట్ తీసుకుని లేడీ కానిస్టేబుల్స్ తో వచ్చి ఇవన్నీ అరెస్ట్ చేయాలి. ఇవేవీ చేయకుండా ఒక మహిళ చేయి పట్టుకుని ఎలా స్టేషన్ కి తీసుకెళ్తారు? నాకు ఆ రైట్ ఉంది. ఏంటి మీకున్న రైట్? ఒంటరిగా ఉన్న ఒక మహిళను దౌర్జన్యంగా చేయి పట్టుకుని లాక్కు వెళ్లడమా? ఈ విషయం మీ పై అధికారులతో చెప్తే మీ కెరీర్ ఏమవుతుందో తెలుసా? ఇక్కడ నిజంగా ఆవిడ క్రైమ్ చేస్తుంటే గాయపడిన వాళ్లతో కేసు పెట్టించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అరెస్ట్ వారెంట్ తీసుకుని లేడీ కానిస్టేబుల్స్ తో రండి. అప్పుడు ఇవన్నీ మీతో పంపిస్తాం. అలా కాదు అని మీ ఇష్టం వచ్చినట్టు ఆవిడపై హ్యాండ్ వేస్తాను అంటే తర్వాత మీకు హ్యాండ్ క్యాప్స్ పడతాయి. దివ్య, నువ్వు ఆగు. ఇన్స్పెక్టర్ గారు, ఒకసారి ఇలా రండి ప్లీజ్. ఒకసారి ఇలా రండి.